అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కన్యాకుమారి దగ్గర ఉన్నాము. స్వామి వివేకానంద మెమోరియల్ రాక్ దగ్గర ఉన్నాము. ఇది 77 డిగ్రీల లాంగిట్యూడ్లో ఉంది. ఇదే లాంగిట్యూడ్లో మనం స్ట్రైట్గా వెళ్తే అదే రకంగా ఆ లాంగిట్యూడ్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే మనం ఎక్కడ చేరుతామో తెలుసా? అది దక్షిణ ధ్రువం. ఈ దక్షిణ ధ్రువంలో మనం కరెక్ట్గా ఇదే ప్లేస్ని పట్టుకొని వెళ్ళిపోతే, షిప్ వేసుకొని వెళ్తే కరెక్ట్గా సౌత్ పోల్కి వెళ్తాం. ఈ విషయాన్ని చాలా విశేషంగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే 3 సముద్రాల కలయిక ఇక్కడ ఉన్నది. ప్రధానంగా అరేబియన్, ఇండియన్ ఓషన్, అలాగే 3 సముద్రాలు ఇక్కడ కలుస్తున్నాయి. ఇది ఎండ్ పాయింట్. ఇది భారతదేశానికి ఇది ఎండ్ పాయింట్. ఇక్కడ కేప్ క్యామరూన్ అని దీన్ని పిలుస్తారు. బ్రిటిషర్స్ పాలించినప్పుడు దీన్ని కేప్ క్యామరూన్ అని పిలుస్తారు. ఇక్కడ మనం ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ 1892లో డిసెంబర్ 25, 26, 27 తారీఖుల్లో స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చి ధ్యానం చేశారు. ఇక్కడ చేసినటువంటి ధ్యానం వల్లనే ఆయనకి కలిగింది ఆలోచన. ఏమని ఆలోచన కలిగింది అంటే, వరల్డ్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా అక్కడ అమెరికాలో, అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఇక్కడ ధ్యానం చేయడం వల్ల కలిగింది. అందుకని ఇక్కడ ఆయన స్మారకంగా ఇక్కడ 1970లో ఇక్కడ కట్టడం జరిగింది. ఎవరు కట్టారయ్యా అంటే మన కరుణానిధి గారు కట్టారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు. ఓపెన్ ఎవరు చేశారంటే వివి గిరి గారు ఇక్కడ ఓపెన్ చేశారు. చాలా విశేషమైనటువంటి ప్రాంతం ఇది.